ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానించిపోయే వాక్యం ఏముందంటే మొదటి యోహాను 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసుకుందామండి. ఇందులో దేవునికి మనిషినికి కలిగిన ప్రేమ గురించి చెప్పబడిందండి. ఇక్కడ చూద్దాము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారై ఉన్నాము. ఇక్కడ ఏమని రాస్తుందంటే అండి, మన ఎడల దేవునికున్న ప్రేమ మనం ఎరిగిన వారమై ఉన్నాము. ఎలా ఎరుగుతున్నాము? మనం దేవుణ్ణి ఎరిగిన వారమైతే, దేవుడి యొక్క ప్రేమను ఎరిగిన వారమైతే మనకి నిత్య జీవితంలో మనం పుట్టిన కాడి నుంచి మనకి ఇప్పటి వరకు ఆయన మన ఎడల మహాప్రేమ చూపిస్తున్నారండి. అంటే మహాప్రేమ చూపిస్తున్నారు. అంటే ప్రేమ అంటే ఒక మనుషులు చూపించే ప్రేమ కాదండి, లేకపోతే బంధువులు చూపించే ప్రేమ కాదండి, ఇరుగు పొరుగు వారు చూపించే ప్రేమ కాదండి. దేవుడు చూపించేటువంటి ప్రేమ ఎవ్వరు చూపించలేరండి. అలాంటి ప్రేమ ఆయన అంత ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఒకరి ఎడల ఒకరు అంత ప్రేమ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే ఉన్నాం. ఎప్పుడు ఎరిగి ఉంటాము? దేవుణ్ణి మనం ఎరిగి ఉంటే, ఆయన ప్రేమ గుర్తించుంటే, దేవునిలో మనం ఉంటే, దేవుణ్ణి మనం మాదిరిగా తీసుకుంటే మనము దేవుని ప్రేమను ఎరిగిన వారమై ఉంటామండి. ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే క్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క ప్రేమని మనకి చూపించి ఈ లోకంలో మాదిరిగా జీవించి, మరి నేను ఎలా జీవించానో అలాగే మీరు కూడా జీవించండి, నేను ఎలా మనుషులు ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించండి ఈ లోకంలో ఆయన మనకి చెప్పి శిలువ మరణం పొందినంతగా మనల్ని ప్రేమించారండి. ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టినంతగా ఎవరు మనల్ని ప్రేమించరండి. మన కోసం చనిపోయే వాళ్ళు ఎవరు ఉండరండి. కానీ క్రీస్తు ప్రభు ఈ ప్రపంచం మొత్తం కోసము మనమందరము దేవుని దగ్గరికి కుమార్తెలుగా చేర్చబడ్డం కోసము దేవుని యొక్క ప్రేమని మనకి చూపించి ఆయన శిలువలో మరణించారండి. అయితే చాలామంది ఏమంటారంటే, దేవుడు ఈ క్రీస్తు ప్రభు అంత గొప్పవాడు కదా, మరి అంత గొప్పవాడైనప్పుడు ఆయన శిలువలో మరణంలో ఎందుకు ఆయన ఆ మేకులను తీసుకోలేకపోయారు, లేకపోతే ఎందుకు ఆయన హింసిస్తూ ఏం అనలేకపోయారు అనేసి హేళనగా మాట్లాడుతున్నారు చాలామంది. ఆయన క్రీస్తు ప్రభు గారు ఈ లోకంలోకి వచ్చింది ఆదికాండం మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకున్నట్లయితే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన మరణించడానికే వచ్చారండి. ఆయన మరి ఇక్కడ భోగేచ్ఛలతోటి ఆభరణాలు ధరించుకొని మరి రాజుల యొక్క కుటుంబంలో జన్మించి భోగేచ్ఛల కోసము ఆయన అనుభవించడానికి భూమి మీద రాలేదండి. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే మరణించడానికే వచ్చారు. ఆయన మరణిస్తేనే ఈరోజు మనకి ప్రతి మనిషికి నువ్వు దేవుని ఇష్టపడపో, క్రీస్తు ప్రభుని నమ్మకపో, ప్రతి ఒక్క మనిషి కోసము ఆయన ప్రాణం పెట్టారండి. ఇది వాస్తవం. ఆయన చాలా అద్భుత కార్యాలు చేశారండి. చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు కదా, ఆ మేకులు పీక్కోలేరు అనేసి. ఆయన చనిపోవడానికే వచ్చారండి. చనిపోవడానికే వచ్చినప్పుడు మరి మేకులు ఎందుకు పీక్కుంటారండి? ఆయన మనుషుల కోసం చనిపోవడానికి వచ్చారు. చనిపోవడానికి ముందు కూడా ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా పేతురు చెవిని, ఆ భటుడి యొక్క చెవిని తెగగోసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, లాస్ట్లో కూడా ఆయన శిలువ మరణం ఎక్కడానికి ముందు కూడా ఆయన ఇక్కడ సూచక్రియ చేశారండి. ఆ చెవిని బాగు చేశారండి. ఆయన చెవిని బాగు చేసేటువంటి శక్తి ఉన్న ఆయన మరణం కాకుండా ఉండడేలా అండి. కానీ దేవునికి లోబడి ఆయన శిలువ మరణము పొందితేనే కానీ మరి నీకు నాకు రక్షణ రాదు, నీకు నాకు పరలోకం రాదు అని ఒక ఉద్దేశంతో ఆయన మరణించడానికి వచ్చారు, మరణించి వెళ్ళారు. అంటే గ్రంథములో చెప్పబడినట్టు ప్రవచన వాక్యాలు నెరవేర్చడానికి ఆయన వచ్చారు. దేవుడు మన యందు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు చనిపోతున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నారు. ఆ మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఈ లోకంలో నీకు నాకు మరి ఆయన రక్షణ ఇచ్చి మరి పరలోకానికి తీసుకెళ్ళడానికని ఆయన మరి తన ప్రియకుమారుని మన కోసము మరి బలి ఇచ్చేశారని మనము గుర్తించిన వారమైతే, దేవుని
దేవుని యొక్క ప్రేమను మనము ఎరిగిన వారమై ఉంటామండి. దేవునిలో మరి ఎలా ఉందంటే ప్రేమ, మరి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనం దేవుణ్ణి ఎరిగిన వారమైతే ఆయన ప్రేమ ఏంటో అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమ స్వరూపి అంటండి. దేవుడు ఎలాంటి వాడు? ప్రేమ స్వరూపి. మరి దేవుని ఎరిగిన వారు కూడా ఆ ప్రేమను కలిగి ఉంటారని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుందండి. ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకొని ఈ వాక్యాన్ని మీకు అందించడానికి, మీతో పంచుకోవడానికి, మరి దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి మరి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఓపికతో ఈ వాక్యం విన్న మీకు వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి.